సరే మంచిదండి. తలవంచినట్టు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగరుడ, మీ ఘనమైనతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరొకసారి నేను వాళ్ళందరినీ సజీవ లెక్కలు దాచినైనా మీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ మాటను వినడానికి నైనా మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇదిగోనైనా మీ విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతున్నాను. మా హృదయాన్ని సిద్ధపరచుకున్నాను. నీ వాక్యం ద్వారా నేను మమ్మల్ని బలపరుచుకునగలటకు అటు కృపను మాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షణ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. గత ఆదివారం ఏ విషయం గురించి మాట్లాడుతున్నా గుర్తుందా? ఏం చేస్తున్నాం చెప్పండి. మన గురించి మనం ఒకసారి స్వపరీక్ష అనేది చేసుకున్నాం అని చెప్పి ఫస్ట్ విషయం ఏం చెప్పాను? క్రీస్తు రక్షణలో మనం ఒక స్థాయిలో మొదటి స్థాయిలోకి వచ్చాం. అలాగే రెండోది ఏం చెప్పాము? అనుదినం ఏం చేసుకో క్రీస్తు రక్షణలోకి ఎప్పుడైతే మనం వస్తామో నెక్స్ట్ దాని తర్వాత స్టార్ట్ అయ్యేది అంటే అనుదినం ఏం చేసుకోవాలి? ప్రార్థనలో ఉండాలి. మూడోది ఏంటంటే ప్రార్థన తర్వాత మన నెక్స్ట్ అంశం ఏంటంటే వాక్యాన్ని ఏం చేసుకోవాలి? మనము వాక్యాన్ని ధ్యానించే స్థితిలో ఉండాలి ప్రతిరోజు. నాలుగోది ఏంటంటే ఏం చేయాలి? తల్లిదండ్రులకు ఏం చేయాలి? ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. నాలుగో విషయం. ఐదో విషయం ఏం చెప్పాను? గుర్తుందా లేదా? కుటుంబం పట్ల ఎప్పుడు కూడా యథార్థంగా ఏం చేయాలి? నమ్మకత్వంగా ఉండాలి. ఓకేనా? రైట్. ఈరోజు ఆరో విషయంగా చూసుకుంది. సరే, ఆరో విషయం ఏంటంటే అన్యుల నుండి ప్రత్యేకింపబడి దైవజనంగా ఉండాలి. ఓకేనా? మనం క్రైస్తవునిగా ఉన్నావా లేదని చెక్ చేసుకోవడానికి 24 పాయింట్లు అని చెప్పాను. దాంట్లో ఫస్ట్ ఏమో క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాము. రెండోదేమో ప్రార్థనలో ఉండాలి. మూడోది ఏంటంటే వాక్యంలో ఉండాలి. నాలుగోది ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఐదోది ఏంటంటే కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చేవారు ఉండాలి. ఆరోది ఏంటంటే అన్యజనులకు దూరం అంటే అన్యులకు దూరంగా ఉంటే ఏం చేయాలి? మనం దేవుని పిల్లలుగా కనపరచబడాలి. ఓకేనా? అన్యజనుల మనం కాకుండా ఏం చేయాలి? అవతలకి చూస్తే మనం అన్యజనులం కాదు, దేవుని పిల్లలని గుర్తుపట్టేలా మనం ప్రవర్తించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. 14 నుంచి మొత్తం చదివేసేయండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చివరి వచనాల వరకు. ఏంటంట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చెప్తూ పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఏంటంట? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఇక్కడ కొన్ని విషయాలు అనేది పౌలు గారు లేవనెత్తారు. ఏంటంటే ఫస్ట్గా ఏమని చెప్తున్నారంటే ఫస్ట్గా ఆయన చెప్పేది ఏంటంటే ఏమని చెప్తున్నాడు? అవిశ్వాసులతో మీరు జోడి కట్టకండి. ఓకేనా? అవిశ్వాసులు అంటే ఎవరు? అవిశ్వాసులు అంటే ఎవరు చెప్పండి? ఫస్ట్ ఏం చెప్తున్నా అపోస్తలుడైన పౌలు గారు లేవతున్న విషయం ఏంటంటే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండే, అవిశ్వాసులతో మీరు జత కట్టకండి. ఓకేనా? దేవుడు అంటే భక్తి భయము లేని వాళ్ళతో ఏం చేద్దంట? ఏం చేయదు చెప్పండి? వాళ్ళతో జోడనేది మీరు బంద్ చేసేయండి. ఒకవేళ వాళ్ళతో మీరు సంబంధం మంచిగా కలిగి ఉంటే ఏం చేసేయండి అని చెప్తున్నాడు? కొద్దిగా వాళ్ళతో దూరంగా ఉండడానికి ప్రయత్నం. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు భక్తిలో ఉంటారో మిమ్మల్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆ విశ్వాసాన్ని మీకు కూడా ఎక్కిస్తారు. ఓకే, అదే భక్తి అంటారు. పర్లేదు ఇలాంటి చేస్తేనే భక్తిలే అంటారు. ఎప్పుడైతే ఒక అవిశ్వాసంతో మనం జోడి కడతామో, ఒక భక్తి లేని వానితో మనం జోడి కడతామో, అప్పుడు ఏం చేస్తారంటే ఆ భక్తి లేని వాని క్రియలన్నీ మనలో కూడా ఏం చేస్తాయి? వస్తాయి. అంటే మనకి ఏమవుతుందంటే ధైర్యం అనేది వచ్చేస్తుంది అనమాట. వాడు చేయండి, నేను చేస్తే తప్పేంటి? ఏదో చిన్న చిన్న పొరపాట్లే కదా, చిన్న చిన్న తప్పులే కదా, చేస్తే ఏమవుతుంది? అవిశ్వాసంతో జోడి చేస్తే ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న తప్పులు వాడు చేసే చూసి మనం కూడా ఏమనుకుంటాం చెప్పండి? పర్లేదులే, దీన్ని దేవుడు లైట్ తీసుకుంటారులే, వదిలేస్తాలే మనం అనుకుంటాం. కాబట్టి పౌలు గారు హెచ్చరిస్తుంది ఏంటంటే అవిశ్వాసంతో మీరు జోడుగా ఉండకండి. అంటే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ పశ్చాత్తాపం లేకుండా పర్లేదులే, మరలా ఏం కాదులే అని తప్పులు చేసేవాడిని ఏం చేద్దంట? మనకి వాక్యం తెలిసిన తర్వాత, వాక్యం ఏంటో అర్థమైన తర్వాత దేవుని దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అనేది వాడు ఎరగకుండా తప్పులు చేసుకుంటూ నిన్ను కూడా తప్పుకు ప్రోత్సహిస్తుంటే అట్లాంటి వాళ్ళతో ఏం చేయాలంట?
ఏం చేయాలి చెప్పండి? కొద్దిగా దూరం ఉండండి. వాడితో జోడి చేయడానికి మీరు ఇష్టపడకండి. ఎందుకంటే వాడు మిమ్మల్ని కూడా ఏం చేస్తారంటే మీ ఆత్మీయ స్థితిని వాడు కూడా ఏం చేస్తాడు? దిగదారు చేస్తాడు. ఎందుకంటే మీకు కొన్ని బార్డర్స్ అనే ఉంటాయి. ఇది నేను చేయొద్దు, చేయకూడదు అనే బార్డర్స్ ఉంటాయి. అవునా కదా? ప్రతి వ్యక్తికి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే కొన్ని నియమాలు అనేది మనం నియమించుకుంటాం. అవునా కదా? నేను క్రీస్తులో ఉండి ఇది చెయ్యాలి, చేయకూడదని కొన్ని నియమాలు మనం నిర్ణయించుకుంటాం. అవునా? ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో ఆ నిర్ణయించుకుని మనకు ఎక్కువ మంది అంటే కొద్దిగా దేవునిలో తక్కువ విశ్వాసం కలవడం అనుకోండి, అంటే పర్లేదులే, ఏం కాదులే, అన్నీ చేసేయి, ఏం కాదులే, చెల్తుందిలే అని ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళతో నువ్వు ఎప్పుడైతే కొద్ది భక్తిగా ఉన్న నువ్వు జోడి చేసావు అనుకో, నువ్వేం చేస్తావు చెప్పండి? అతను చూసి వాడు చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి? అవునా కదా? ఇద్దరం ఒకే సంఘానికి వెళ్తున్నాం, ఇద్దరం చర్చికి వెళ్తున్నాం, ఇద్దరం క్రీస్తుని ఆరాధిస్తున్నాం. వాడు కొద్దిగా తప్పులు చేస్తే పొరపాటు లేదు, నేను చేస్తే తప్పేంటి? అవునా కదా? అట్లాంటి దాన్ని చేయడానికి ఏం చేస్తారు చెప్పండి? ఇష్టపడుతుంటారు అని చెప్తూ కొన్ని విషయాలు చెప్తారు. ఏంటంటే నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము? నీతి అంటే ఏంటి చెప్పండి? మంచిది, దేవుడు చూడదగింది. దుర్నీతి అంటే దేవునికి నచ్చంది. ఓకేనా? అది దేవునిలో లేని లక్షణం, మనుషుల దగ్గర దేవుడు చూడకూడని లక్షణం. అట్లాంటి దాంతో నీతికి ఏం సంబంధం ఉండదు కదా అని చెప్తున్నాడు. ఇంకేంటంటే వెలుగునకు చీకటితో ఏం పొత్తు? ఒకవేళ ఇక్కడ వెలుగుంది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చీకటి కన్నా కనబడుతుందా? ఇప్పుడు లైట్ వేసాం, ఓకేనా? ఇప్పుడు చీకటి కనబడుతుంది, ఇక్కడ కన్నా లైట్ బంద్ చేస్తే ఏమవుతుంది? చీకటి వస్తుంది. అవునా? లైట్ ఉంటే చీకటి ఉంటుంది, చీకటి ఉంటే లైట్ ఉంటుంది. అంటే రెండు ఏంటి చెప్పండి? డిఫరెంట్, సపరేట్. ఒక దగ్గర ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి ఆప్షనల్గా ఉండదని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? బెలియాలంటే ఏంటిదండి? ఆదిమ ఎబ్రి గ్రీక్ పదం నుంచి ఇది తీయబడింది. బెలియాలంటే ఏంటంటే దయ్యము, లేకుంటే అపవాది, దుష్టుడు. ఓకేనా? క్రీస్తుకు వానితో ఏం సంబంధం చెప్పండి? వానితో సంబంధం పెట్టుకొని పొత్తు కుదుర్చుకుంటాడా? నువ్వు ఇలా చేస్తే నేను అది చేస్తాను, నువ్వు అలా చేస్తే నేను నీకు కావాల్సిన ఫేవర్ చేస్తాను, ఇట్లాంటి ఏమైనా క్రీస్తు వానితో సంబంధం కుదుర్చుకోవడానికి ఇష్టపడతాడా? చేస్తాడా? అంటే అపవాదితో కొన్ని సంబంధాలు పెంచుకోవడానికి ఇష్టపడతాడా క్రీస్తు? అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే అక్కడ చెప్తూ కింది వచనం ఏం చెప్తున్నాడంటే అవిశ్వాసకి విశ్వాసత ఏంటంట? పాలెక్కడిది. ఓకేనా? ఎప్పుడైతే ఒక అవిశ్వాసం ఉన్నాడో పర్లేదులే అన్ని తను కొనసాగిస్తూ అన్యులతో పాటు నేను కూడా చేస్తాను, అన్యులతో పాటు నేను కూడా ఉంటాను, పర్లేదులే ఇవన్నీ చేయొచ్చు అని ఎప్పుడైతే ఈ అవిశ్వాసతో ఉంటాడో ఆ విశ్వాసతో వీని ఏముండదంట? పాలుండదు. ఓకేనా? రైట్. ఇంతకు అన్యజనుల ప్రకారం ఎలా నడుచుకుంటాం? ఓకేనా? అన్యులానుసారంగా ఏంటంటే ఇక్కడ పౌలు గారు చెప్తుంది ఏంటంటే అవిశ్వాసంతో అంటే అన్యులతో అంటే అన్యులు చేసే విధంగా మనం నడుచుకోవద్దని చెప్తున్నాడు. అన్యులు చేసే కార్యక్రమాల్లో మన క్రైస్తవునిగా మనం వచ్చిన తర్వాత అన్యుని కార్యక్రమంగా అన్యులు చేసే విధంగా మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు. మొన్న 2 రోజులు మేము మీటింగ్కి వెళ్ళాం కదా, అక్కడ అన్నయ్య చూపిస్తున్నాడు వెళ్ళే సందర్భం చదువుతుంది మొత్తం మీద సంథింగ్. అయితే పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి మామూలుగా ఏం చేస్తారు, పెళ్ళేటప్పుడు మన పసుపు దంచుతారు కదా, అంటే పసుపు ఏం పూస్తారు కదా, ఆ పూసేదానికి ఏం చేస్తారు? హల్దీ మీద ఏం చేస్తారు మొత్తం మీద. అది చేసేటప్పుడు ఏం చేస్తారంటే రోకళ్ళతో దంచుతారు కదా, దంచేటప్పుడు వాళ్ళు క్రీస్తుని గురించిన పాట పాడుతున్నారట. అంటే అల్లేలు అల్లెలు అంటే ఏం చేస్తున్నా ఆ రోకళ్ళతో దంచుకుంటా ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తుంటే పాస్టర్ అమ్మ దగ్గరుండి ఆ కార్యక్రమం నడిపిస్తుంది. అలా కాదు, ఓ 10 మంది ఉంటే ఒకటి తర్వాత ఒకటి చేయ దంచండి, అందరూ ఒకటేసారి దంచుతుంటే కాదు, 4 ఉన్నారు కదా, వాళ్ళు జరిగినాక మీరేం చేయండి, మళ్ళీ 4 దంచండి అంటూ క్రీస్తుకు సంబంధించిన పాటలు పాడుతూ వాళ్ళు అలా చేస్తున్నారు. అంటే క్రీస్తులోనికి వచ్చారు కానీ పాత స్వభావం ఏంటి చెప్పండి? పాటలు ఎక్కడి పాటలు? ఒకప్పుడేమో వేరే పాటలు పాడేదనమాట. అవునా? వాళ్ళకు వచ్చిన పాటలు ఆ సందర్భంలో ఏ పాటలు పాడాలో ఆ పాటలు. కానీ క్రీస్తులోనికి వచ్చారు కాబట్టి ఆ పాటలు పాడదు. మరి ఏం పాటలు పాడాలి? క్రీస్తుకు సంబంధించిన పాటలు పాడుతూ దాంట్లో ఏం చేసుకోవాలి? ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ సేమ్, కానీ పాట మాత్రం ఏమవుతుంది చెప్పండి? పాట ఒకటే చేంజ్ అంతే. వాళ్ళు పాడే పాట ఒకటి చేంజ్. ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఏంటి చెప్పండి? సేమ్, అంతా కూడా సేమ్. అంటే అన్యులతో జోడు ఉండొద్దు. అంటే క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తారు చెప్పండి? పైకి మాత్రం ట్యాగ్లైన్ ఎవరిది? క్రీస్తు సంబంధులం అని చెప్తారు, కానీ చేసేదంతా ఎలాంటి పనులు? అన్యుల పనులు. మనకు తెలుసు చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా అన్యజనులకు సంబంధించినవి మనం అన్నీ చేస్తే ఏం చేస్తాం? క్రైస్తవులుగా చెప్పుకుంటాం, కానీ అన్యులకు సంబంధించిన అన్ని కూడా చేస్తుంటాం. ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తారు? పాలు పొంగించడం. ఇది ఎక్కడ పద్ధతి? బయట ఆచరాలు. అవునా? పసుపు గుమ్మానికి ఏం చేస్తారు చెప్పండి? గుమ్మానికి ఏం చేస్తారు? పసుపు రాస్తూ ఏం చేస్తారు? కుంకుమ బొట్లు పెడతారు.
అవి ఎక్కడి నుంచి వచ్చిన ఆచారాలు అన్నీ కూడా అంటే బయట సంబంధం. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, మళ్ళీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మేము క్రైస్తవులమే తోరణాలు కట్టడము, లేకుంటే పెళ్లి పత్రికలు పసుపు రాయడము, సంథింగ్ ఇవన్నీ కూడా అన్యజనులోనికి వచ్చిన తర్వాత అన్యజనులో ఉండాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు క్రైస్తవునివే, క్రీస్తుకు సంబంధించిన వాడే, కానీ ఏం చేస్తావు, మరలా దాన్ని క్రీస్తు పేరు చెప్పుకుంటూ నువ్వు దాన్ని ముందుకు తీసుకొని వస్తావు. ఓకేనా, క్రైస్తవులమే కానీ ఏంటి చెప్పండి, అరే ఈ చేయకపోతే ఇలాంటి, అలా చేయకపోతే ఎలా అండి, అవునా, పాత ఎక్కువ ఎలాగో మన లోపల ఉంటాయి కనుక వాటన్నిటిని కూడా ఏం చేస్తాం, క్రీస్తు పేరు చెప్పుకొని క్రైస్తవునిగా ఉంటూ మన యొక్క కోరికలను మన యొక్క ఆశలను అన్నింటిని కూడా ఏం చేస్తారు, నెరవేర్చుకుంటూ ఉంటారు. అవునా కదా, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి దాంట్లో ఏంటంట కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అంటూ 18వ వచనంలో దాన్ని కొనసాగిస్తున్నాడు. 16వ వచనంలో చెప్తున్నాడు, దేవుని ఆలయమైన విగ్రహంతో ఏం పొందిక అని చెప్తున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రి అయి ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు ఏంటంట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడ ప్రభువు, ఏంటంటే ఏమని చెప్తున్నాడు, నేను మీలో నివసించి సంచరించునని చెప్తున్నాడు. ఓకేనా, దేవుడు మనలో నివసించి సంచరించాలంటే మనం ఎలా ఉండాలి, మరి ఎలా ఉండాలి చెప్పండి, ఎట్లుండాలి మీకు తెలుసలేదు. అందరూ కూడా మ్యాక్సిమం ఎక్కడి నుంచి అన్యుల నుంచి వచ్చారు కనుక మ్యాక్సిమం శనివారం కానీ లేకుంటే శుక్రవారం కానీ సోమవారం కానీ ఏం చేస్తారు చెప్పండి, కొన్ని పూజలు అనేది చేస్తారు. అలా పూజలు చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకవేళ ఆ విగ్రహాలు ఏమైనా ఉన్నాయో లేకుంటే ఆ ఫోటోలు ఏమైనా ఉన్నాయి అనుకున్న వాటిని ఏం చేస్తారు చెప్పండి, జాగ్రత్తగా కడిగేసి, అవునా కదా, ఒకవేళ 8 గంటలకు లేచినా ఎవరైనా ఇంట్లో పనికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ బాక్సులన్నీ సదిరేసి వాళ్ళని పంపించేసి వీళ్ళు చిన్నగా 10:30కి అట్లా ఏం చేస్తారు, ఫొటోస్ అన్ని తుడుచుకొని కడిగేసి దానికి బొట్లన్నీ పెట్టేసి హారతి ఇవ్వాలంటే హారతి ఇచ్చేసి ఆ యొక్క ప్రదేశం ఏదైతుందో దాన్ని అంతా క్లీన్ చేసుకుని ఏం చేస్తారు ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, అదంతా పూజ అంతా అయిపోయింది అనుకున్న తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, ప్రశాంతంగా అప్పుడు వేసుకుని ఏం చేస్తారు, అప్పుడు తినడానికి కూర్చుంటారు. అప్పటిదాకా ఏం చేస్తారు, ఈ పని మీద ఉంటారు. శుభ్రం చేసే కార్యక్రమం వాళ్ళంతా కూడా ఏది మైలపడకుండా జాగ్రత్తగా స్నానం చేసి ఇవన్నీ కూడా కార్యక్రమం అంతా కూడా ఏం చేస్తారు, వాళ్ళు చేసుకొని జాగ్రత్తగా ఉంటారు. ఓకేనా, అంటే ఒక దేవుణ్ణి ఆరాధించాలంటే కొన్ని కండిషన్స్ కొన్ని అప్లై అనేవి అక్కడ మనం చూస్తున్నాం. ఓకేనా, మరి ఇక్కడికి వస్తాను ఎలా ఉండాలంట, ఏమని చెప్తున్నాడు చెప్పండి, మీరు దేవుని ప్రజలే ఉన్నారు కనుక ఏంటంట ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని నేను కూడా ఏం చేయొద్దంట, ముట్టకూడదు. అపవిత్రమైన దాని జోలికి మీరు ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. అపవిత్రమైన కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు, పాలు పంచుకోవడానికి వీలేదు. ఓకేనా, అపవిత్రమైనది అంటే ఏంటి మరి, పవిత్రం కానీ అంటే దేవునికి ఏవైతే నచ్చని కార్యక్రమం ఏవైతే ఇష్టం లేని అట్లాంటివి ఉన్నాయో వాటిని ఏమి కూడా ఏం చేయొద్దు చెప్పండి, ఏం చేసుకోవద్దు, లోపల ఉంచుకోవద్దు. ఓకేనా, ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ఎలా వెళ్తుంది చెప్పండి, దేవునికి ఎలా వెళ్తుంది, ఒక ధూపంలో వెళ్తుంది. అవునా కదా, మన ప్రార్థనలు అనేవి ఒక ధూపంలో వెళ్తాయి. మనం ప్రత్యేకంగా అగరబత్తులు పెట్టి తిప్పిన అవసరం అనేది ఏమి కూడా లేదు. మన ప్రార్థనలు ఏం చేస్తాయి, అతనికి వెళ్ళిపోతాయి. మనం ఏదైతే మనం తగ్గించుకుంటున్నామో అవన్నీ కూడా ఏం చేస్తాయి, దేవునికి నైవేద్యంగా అర్పించబడుతుంది. ఓకేనా, ఏవైతే నీలో కోరికలు నీలో ఇష్టాలు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న లోపల ఏవైతే జరుగుతుందో అట్లాంటి కార్యక్రమాలను ఎప్పుడైతే నువ్వు చంపుకుంటావో అవన్నీ కూడా ఏం చేస్తాయి, దహించబడి దేవునికి నైవేద్యంగా వెళ్ళిపోతుంటాయి. మన కోరికలన్నీ చంపుకొని ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతుంటామో అవన్నీ కూడా ఏమైతే చెప్పండి, దేవునికి మనం ఒకప్పుడు పాత పదవులు పెట్టే నైవేద్యంగా అవన్నీ కూడా మనకు ఇజ్రాయెల్ కాలంలో చూస్తే ఏంటి చెప్పండి, వాళ్ళన్నీ కూడా బలుల అర్పణలు వాళ్ళు ఇచ్చేవారు. ఎప్పుడైతే మన మనస్సును చంపుకొని అవి ఇస్తుంటాం అవన్నీ కూడా ఏం చేస్తాయి, దేవునికి ఇంపైన సువాసన అనిపిస్తాయి. ఒక మంచి వ్యక్తిగా ఒక పవిత్రమైన వ్యక్తిగా దేవునికి కనబడతావు. ఓకేనా, అందుకే చెప్తున్నారు ఏంటంటే వారి మధ్య నుండి ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఏవైతే అన్యజనుల కార్యక్రమాలు చేస్తున్నారో పర్లేదులే, ఈ దుర్నీతి అయిన కార్యక్రమాలు ఈ చెడ్డమైన కార్యక్రమాలు ఏవైతే వాళ్ళ హృదయంలో ఉంచుకొని అవి తప్పు కాదులే, పర్లేదులే, కొద్ది తప్పు చేస్తే ఏమవుతుంది, అంతమంది చాలా చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు, నేను కొద్ది తప్పు చేస్తే ఏమవుతుంది అని ఎప్పుడైతే దానిలో మనం కొనసాగుతాం అప్పుడు ఏంటంట కొద్దిగా జాగ్రత్త ఉండండి. అవిశ్వాసకి విశ్వాసం అసలు పాలనేది ఎక్కడుందని చెప్తున్నాడు. ఓకేనా, అపవిత్రమైన ఎప్పుడు కూడా ముట్టొద్దు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఇట్లా నడుచుకుంటాం అప్పుడు ఏంటంట దేవుడు ఏం చేస్తాడు, మనలోనికి వస్తాడు. మనలో ఉండి ఏం చేస్తాడంట, దేవుడు మనలోనే ఉండి మనతో నడుస్తాడంట. ఓకేనా, రైట్, ఎప్పుడు కూడా ఏం చేయదంట అన్యులతో మనము
జోడిగా ఉండొద్దు. ఇది 6వ విషయం. 7వది ఏంటంటే దేవుని రాజ్యంలోకి ఏం చేయాలి? దేవుని రాజ్యంలో మనం ఉంటూ లోకాశలకు దూరంగా పరిగెత్తాలి. ఓకేనా? దేవుని రాజ్యానికి మనం ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటూ లోకాశలకు దూరంగా పరిగెత్తాలి. లోకాశలు అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17. లోకంలో ఉన్నదంత యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఈ తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏంటంట? మనిషిని ఎక్కువగా పట్టిలాగే ఏంటంటే 3 విషయాలు, అంతకు మించి ఏవి కూడా మిమ్మల్ని ఏం చేయమంట? లాగనే లాగ. ఓకేనా? ఆ 3 ఏంటంటే ఫస్ట్ ఏంటి చెప్పండి? శరీరాశ. ఫస్ట్ది ఏంటంట? శరీరాశ. ఓకేనా? నెక్స్ట్ ఇది నేత్రాశ. 3వది ఏంటంట? ఈ 3 మాత్రం మనిషిని ఏం చేస్తాయి? దేవునికి కాకుండా లోకం వైపు లాగేస్తాయి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటంటే శరీరాశ. శరీరాశ అంటే శరీరానికి ఏమిటో చెప్పండి? కొన్ని కోరికలు, కొన్ని పద్ధతులు, కొన్ని అలవాట్లు అనేవి శరీరానికి ఉంటాయి. ఆ ఆశ ప్రకారం మనిషి ఏం చేస్తాడు? దాని ఆశ నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాడు చెప్పండి? దేనికైనా తెగిస్తాడు మనిషి. ఓకేనా? ఆశను కంట్రోల్ చేసుకోలేక మనిషి ఏం చేస్తాడంటే దేనికైనా తెగించడానికి ఇష్టపడతాడు, శరీరానికి ఉన్న ఆశను బట్టి. ఓకేనా? అట్లాంటి ఆశలోనికి ఎప్పుడైతే మనిషి వెళ్ళిపోతాడో, శరీరాశలోనికి, దానికి బానిస ఎప్పుడైతే అయిపోతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దానికి లోబడిపోతాడు. ఓకేనా? ఈ శరీరాశ ఏంటంటే మీకు తెలుసు, ఎప్పుడైతే మనిషిలోనికి శరీరాశ అనేది వస్తుందో, ఒక కామం కానీ లేకుంటే ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే మనిషి లోపలికి వచ్చేస్తాయి, మనిషి ఏం చేస్తాడు చెప్పండి? విచక్షణ కోల్పోతాడు. తన మీద తాను ఏం చేసుకోలేడు, కంట్రోల్ చేసుకోలేడు. మీరు న్యూస్ పేపర్లో చదువుతూనే ఉంటారు ఆల్రెడీ, అన్నీ కూడా ఎన్నో అత్యాచారాలు చూస్తూనే ఉంటారు. శరీరాశ రీసెంట్గా ఒక 4 days బ్యాక్ 5 days బ్యాక్ వచ్చింది. కేరళ ప్రాంతంలో అనుకుంటాం. వాళ్ళ తండ్రి అనమాట ఒక 14 సంవత్సరాల బాలికను 2 years నుంచి ఆమెను అత్యాచారం చేస్తున్నాడు. బయట చెప్తే మిమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తూ తండ్రే ఇలా చేస్తున్నాడు. ఏంటంటే తన శరీరాన్ని తను ఏం చేసుకోలేకపోతున్నాడు? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్న కూతురని మర్చిపోయి ఏం చేశాడు? ఆ యొక్క శరీరాన్ని దాన్ని కంట్రోల్లో చేసుకోలేక ఏం చేస్తున్నాడు? దాని అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాడు. మనం చాలా న్యూస్లో చదువుతున్నాం. అంటే ముసలోళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పిల్లలపై ఏం చేస్తున్నారు చెప్పండి? అత్యాచారాలు చేయడం. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ న్యూస్లో చూస్తున్నాను. దీని గల కారణం ఏంటంటే శరీరాన్ని అదుపు చేసుకోలేకపోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన శరీరాన్ని అదుపులో ఉంచుకోలేకపోతాడు, అప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా తన శరీరం అనేది తన కంట్రోల్ కోల్పోతుంది. ఓకేనా? ఈ శరీరాన్ని కంట్రోల్ కోల్పోయిన వ్యక్తులు ఏమవుతుంది చెప్పండి? మానవత్వం, జాలి, దయ, ఇంకేంటంటే వీళ్ళు మా వాళ్ళు, పొరుగోళ్ళు, మందోళ్ళు, లేకుంటే నా నుంచి వచ్చిన వాళ్ళు, నా రక్త సంబంధులు, ఇవన్నీ కూడా ఏముండవు చెప్పండి? ఏది కూడా పట్టించుకోరు. ఏంది? ఫస్ట్గా ఏంటంటే శరీరాశ. ఓకేనా? ఈ శరీరాశలోకి వచ్చినోనికి ఏవి కూడా ఏంటి చెప్పండి? ఎలాంటి సంబంధాల్లోకి వెళ్ళినా వాళ్ళకి తప్పుగా అనిపించదు. ఎందుకంటే ఆ శరీరం యొక్క మోజులాలు ఉన్నారు కనుక అదంతా కూడా ఏమనిపించదు వాళ్ళకు? తప్పని తెలుసు, కానీ ఏంటి చెప్పండి? దాన్ని అదుపు చేసుకోలేరు శరీరాన్ని. కాబట్టి అట్లాంటి దాంట్లోనికి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏంటి? శరీరాశ అనేది ఏం చేస్తుంది? మనిషిని లొంగ తీసుకుంటుంది. నెక్స్ట్ 2వది ఏంటంట? నేత్రాశ. ఓకేనా? 2వది ఏం చెప్తుందంటే నేత్రాశ. ఈ యొక్క నేత్రాశ ఏం చేస్తుంది చెప్పండి? సినిమాలు, సీరియల్. ఓకేనా? సినిమాలు, సీరియల్ ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైతే కన్ను ఏదైతే చూడాలని కోరుకుంటుందో ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా శరీరం అంతా కూడా దాని వైపుకి వెళ్ళిపోతుంది. ఏదైతే కన్ను కావాలనుకుంటుందో దాని గురించి ఏం చేస్తుంది చెప్పండి? శరీరం అంతా కూడా ఏం చేస్తుంది? దానికోసము తాపత్రయపడుతుంది, దాన్ని చూడాలని కోరుకుంటుంది. అవునా కదా? ఏదైనా సరే ఒక సినిమా కానీ మనకు నచ్చింది ఉందనుకోండి, నచ్చిన సినిమా కానీ సీరియల్ కానీ ఏదన్నా మనకు నచ్చింది ఏదైనా సరే ఏం చేస్తుంది చెప్పండి? అది కన్ను ఏం చేస్తుంది? కంపల్సరిగా అది చూసే వరకు అది ఆ కళ్ళతో చూసేదాకా ఏం చేయదు చెప్పండి? తృప్తి ఉండదు. సినిమా, సీరియల్ అనే కాదు, ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ బంగారం మీద ఎక్కువ మోజుంది అనుకోండి, వాళ్ళ కళ్ళంతా కూడా ఎక్కడ ఉంటాయి చెప్పండి? కళ్ళు 2 విధాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? బాహ్య నేత్రాలు. ఇంకోటి ఏంటి చెప్పండి? మనోనేత్రాలు అంటారు, లోపల ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా లోపల దాని గురించి
ఆలోచిస్తూ ఉంటాయి, అవునా? దాని గురించి వెతుకుతూ ఉంటాయి. ఆ వెతుకుతున్న దానికి కంటి నుంచి ఎప్పుడైతే దాని లోపలికి వెళ్తుంది అప్పటిదాకా ఏం చేయాలి? ఆ లోపల ఉన్నది, ఆ లోపల ఉన్న మనోనేత్రము శాంతించింది, అవునా? మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలని కోరుకున్నారనుకోండి, అది మీ కళ్ళ ముందుకు వచ్చేదాకా కూడా మీరు ఏం చేయరు చెప్పండి? తృప్తిగా ఉంటారు. అదేదో మీ నుంచి కోల్పోయినట్టు, అదేదో మీ నుంచి మీకు దక్కనట్టు, అవన్నీ కూడా ఎందుకైతే ఆ ఫీలింగ్స్ అంటే ఏంటంటే నేత్రాశ. ఎప్పుడైతే ఒక వస్తువును కానీ ఏదన్నా కానీ మీరు చూడాలని కానీ కావాలని కానీ ఎప్పుడైతే కోరుకుంటారో ఆ కోరుకున్నది మీ కళ్ళ ముందుకు వచ్చేదాకా కూడా మీరు ఏం చేయరు చెప్పండి? మనస్ఫూర్తిగా ఏది కూడా ఉండలేరు. మీ మనసు అనేది కుదురుగా ఉంటుంది, ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తుంది, దాని గురించే ప్రయాసపడుతుంది. ఏదో కోల్పోయినట్టు, ఏదో లోపల బాధ ఉన్నట్టు, ప్రపంచ బాధ అంతా మనం ఇది ఉన్నట్టు ఏం చేస్తారు చెప్పండి? చిరాగ్గా, ఏదో బాధగా, అవునా? ఏదో గందరగోళంగా మనిషి ఏం చేస్తాడు? అట్లాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే నేత్రాశలోనికి వెళ్ళిన వ్యక్తి. ఇంకా మూడోది ఏంటంటే జీవపు డంబము. జీవపు డంబం అంటే ఏంటి చెప్పండి? డంబం అంటే ఏంటి అసలు? సరే, జీవ పక్క పెట్టేది, డంబం అంటే ఏంటి? మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం, గొప్పగా ఉండడం, ఓకేనా? జీవపు డంబం ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నాం కదా, అందరికంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? గొప్ప కనబడాలి, ఓకేనా? ఫస్ట్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఈ నా వల్ల పుట్టినే కాదు. ఫస్ట్ ఏంటంటే శరీరాశ, ఇది నా వల్ల పుట్టింది. నెక్స్ట్ ఏంటంట నేత్రాశ. మూడోది ఏంటంటే జీవపు డంబం, నాకు అధికారం కావాలి, ఓకేనా? అందరికంటే నేను ఎలా ఉండాలి? గొప్పవాళ్ళ ఉండాలి. ఈ మూడు కూడా ఏం చేస్తాయి? మనిషిని ఏం చేస్తాయి చెప్పండి? టార్గెట్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? క్రీస్తు అంటే దేవుని దగ్గర కాకుండా మనల్ని ఏం చేస్తాయి? దేవుని రాజ్యానికి దగ్గరగా కాకుండా ఏం చేస్తాయి? దేవుని రాజ్యానికి దూరంగా అనిపిస్తాయి, ఓకేనా? రైట్. ఇట్లాంటి ఈ మూడిట్లో మనం లేకుంటున్నాం. మరి మూడిట్లో లేకుంటున్నామా? ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏంటంటే 100 గొర్రెల ఉపమానం ఒకటి ఉంటుంది, తెలుసా? 100 గొర్రెల ఉపమానం ఉంటుంది. 100 గొర్రెల ఉపమానం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఇప్పుడు 100 గొర్రెలను తీసుకొని వస్తారు. అట్లా దానిలో ఏమైపోతుందంటే ఎన్ని గొర్రెలు తప్పిపోతాయి? ఒకటే గొర్రె తప్పిపోతుంది, అవునా? ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేస్తాడు యేసుక్రీస్తు వారు? అంటే ఆ ఉపమానంలో ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? 99 మందిని 99 గొర్రెలను ఏం చేస్తాడు? వదిలేసి ఒక గొర్రె గురించి ఏం చేస్తాడు? అవునా కదా? ఒక్క దాని గురించి ఏం చేస్తాడు? వెతికి దాన్ని వెతుకుతాడు. అది దొరికే వరకు, ఒకవేళ దొరికినప్పుడు ఏం చేస్తాడు? దాన్ని సంతోషంగా, ఆనందంగా స్వీకరించి తీసుకొని వస్తాడు, ఓకేనా? ఆ ఉపమానం ఏంటో మీకు అర్థమైంది అసలు? ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఆ గొర్రెని ఏం చేశాడు? 99 గొర్రెలను పక్క పెట్టి ఏం చేశాడు? ఒక గొర్రె గురించి ఏం చేశాడు? వెతుక్కుంటూ వచ్చి ఒక గొర్రెను రక్షించాడు, ఓకేనా? రైట్. మన జీవితంలో మరి ఆ ఒక గొర్రె మనం ఎందుకు కాకూడదు? ఓకేనా? నీకు రక్షణ ఉంది, వాక్యం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు, ఓకేనా? తప్పిపోవడం అంటే ఏంటి చెప్పండి? మీకు తెలుసలేదో? ఈ ఆజ్ఞల నుంచి బయటికి అంటే మామూలుగా పడిపోవడం వేరు, తప్పిపోవడం వేరు, ఓకేనా? అక్కడ రాయబడింది ఏంటంటే ఆ గొర్రె ఏమైపోయిందంట? తప్పిపోయింది, పడిపోలేదు. పడిపోయినోడు ఏం చేస్తాడు? మరలా ఏం చేస్తాడు చెప్పండి? పడిపోయినోడు ఏం చేస్తాడంటే మరలా లేస్తాడు. కానీ తప్పిపోయినోడు ఏం చేస్తాడు చెప్పండి? వాడిని తెలిసిందే దారి, అదే కరెక్ట్ అనుకుంటాడు, ఓకేనా? తెలిసిన దారి రైట్. మరి మీరు తప్పిపోయిన వాళ్ళ, పడిపోయిన వాళ్ళ? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? స్వపరీక్ష ఏంటంటే మనం తప్పిపోయినామా లేకపోతే పడిపోయినామా? ఎట్లున్నాం చెప్పండి? శరీరాశ, నేత్రాశ ఏంటంట? జీవపుడము. ఈ మూడు కూడా దేని వల్ల పుట్టినవిగా, ఓకేనా? ఎప్పుడైతే దీనిలోకి మనం వెళ్తామో తప్పిపోయినామా లేకుంటే పడిపోయిన వాళ్ళమా? పడిపోతే ఏం చేయొచ్చు చెప్పండి? ఎట్లో ఒకట్లా కొద్దిసేపు అయినాకరన్నా లేవచ్చు. కానీ తప్పిపోతే పరిస్థితి ఏంటి? తప్పేననుకుంటే ఆప్షన్ ఏంటంటే వాడు అనుకున్న దారి ఏం చేస్తాడు చెప్పండి? అదే రైట్ అనుకుంటాడు. వాడు గమ్యం అది ఎప్పటివరకు అంటే వాడు ఏ గమ్యాన్ని చేరాలో ఆ గమ్యం చేరేంత వరకు వాడు ఏమనుకుంటాడు చెప్పండి? నా దారి రైటే అనుకుంటాడు, అవునా కదా? తప్పేననుకుంటే ఆలోచన ఏంటంటే నేను వెళ్ళే దారి కరెక్టే, ఆడు ఎప్పటిదాకా కరెక్టే అనుకుంటాడు చెప్పండి? వాడు వెళ్ళాల్సిన గమ్యం తప్పెళ్ళేదాకా ఏం చేస్తాడు? తప్పే, అవునా కదా? నేను వెళ్ళింది తప్పనానికి, ఆ వెళ్ళిన గమ్యం వెళ్ళిన దాకా ఏమనిపిస్తుంది దానికి?
ఆ తప్పుగా అనిపిస్తుంది, అంతా రైటే అనుకుంటుంది, పర్లేదు ఈ దారి ఆడికి వెళ్తుందిలే అంటాడు. మీరు ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి, ఏదైనా తప్పు మిస్ అయిపోయారు అనుకోండి, మీకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి ఆ గుర్తు అనేది? మీకు ఏదో ఒకటి గుర్తు రావాలి, అవునా కదా? మీకు మీ ఊరికి సంబంధించినవి ఏవో ఒకటి అక్కడ పొలిమేర కానీ ఏదైనా తెలిస్తేనే మీరు ఏం చేస్తారు, ఓహో నేను దారి తప్పొచ్చాను, ఈ దారి నాది కాదు, అవునా కదా? రైట్, ఓకేనా? ఒకవేళ ఇప్పుడు ఆత్మీయతలో మనం తప్పిపోతే ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? సరిగా మనం గమనించకుండా ఉన్నాం అనుకోండి, ఎప్పుడు తెలుస్తుంది అది? ఓకేనా? యేసుక్రీస్తు వారు నువ్వు ఫస్ట్లో ఉన్నప్పుడు ఏం చేశాడు? వెతుక్కుంటూ వచ్చినావు, ఓకేనా? ఇప్పుడు నేను తప్పిపోయినప్పుడు యేసుక్రీస్తుని మీరు వెతకడానికి ప్రయత్నించారా? ఇప్పుడు తప్పిపోయిన గొర్రె ఏం చేస్తుంది చెప్పండి? ఆల్రెడీ 99 గొర్రెలు వెళ్ళిపోయండి, అయిపోయిందా? ఇప్పుడు ఒక్క గొర్రె ఏం చేస్తుంది చెప్పండి? దాని మంద గురించి వెతుకుతుందా వెతకదా? అక్కడిక్కడ చూస్తుందా? ఒకటే అయిపోయింది, అప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ ఏమో ఒంటరిగా ఉంటే బాగుంటుంది అనుకుని అక్కడిక్కడ తిరుగుతుంది, కానీ ఎప్పుడైతే తన మంద కనపడదు అప్పుడు ఏం చేస్తుంది? తన మంద గురించి ఏం చేస్తుంది? లేకపోతే తన యజమాని గురించి ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? చూస్తూ ఉంటుంది. యజమాని రాగానే ఏం చేస్తుంది? బుద్ధి గడిదిని ఎలాగో నేను పోయానని మరలా దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? మరలా యజమాని దగ్గరికి వెళ్ళిపోతుంది, ఓకేనా? రైట్, మనం తప్పే అని తెలిసిన తర్వాత క్రీస్తు దగ్గర నిజంగా వచ్చేస్తున్నాం, మనం వస్తున్నామా లేదా? క్రీస్తు దగ్గర నిజంగా పశ్చాత్తాపం క్రీస్తు దగ్గరకు వచ్చేస్తున్నామా? అసలు నిజంగా మనం తప్పామనే ఆలోచన మనం ఉన్నాం? అసలు క్రీస్తుకు దగ్గరగా లేము, క్రీస్తులో మనం ఎదగట్లేదు, ఇంకా ఫలించట్లేదు, నా ఉన్న భక్తే సరిపోతుందిలే, ఈ జీవితంతో ఇది సరిపెట్టుకుంటాలే అంటే ఏమవుతుంది చెప్పండి? మనం అంతా ఎలా ఉన్నట్టు? తప్పిపోయిన దారిలో ఉన్నట్టు. మనం అంతా కూడా ఏం చేస్తున్నాం? తప్పిపోయిన దారిలో ఉండి ఏం చేసుకుంటున్నాము? కరెక్ట్ అనుకుంటున్నాం, ఓకేనా? రైట్, ఇవంతా కూడా ఏంటంట? ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాబట్టి ఇవి ఎప్పుడైతే మనలో రాజ్యం వెళ్తాయో మనం ఏం చేస్తాం? లోకాచలోకి ఎప్పుడైతే వెళ్తుంటామో ఏం చేస్తాం? మనం దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం, ఓకేనా? 7వది ఏంటంటే దేవుని రాజ్యానికి ఏం చేస్తాం? మనం దేవుని రాజ్యానికి దగ్గరగా కావాలంటే ఏం చేయాలి? లోకాచాలను ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. 7వది. 8వది ఏంటంటే ఇతరుల పట్ల ద్వేషం లేకుండా మానవత్వం కలిగి వారిని ప్రేమిస్తాం లేదో చెక్ చేసుకోవాలి, ఓకేనా? 7వది. 8వది ఏంటంటే ఇతరుల పట్ల ద్వేషం లేకుండా మానవత్వం కలిగి అవతరుల పట్ల మనం ప్రవర్తిస్తున్నామా, ఓకేనా? మత్తయి సువార్త చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వచనాలు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట వీరు విన్నారు. ఎక్కడ విన్నారు? పాత నిబంధన కాలం, అవునా? పంటికి పన్ను, కంటికి కన్ను, ఓకేనా? దాని సిస్టమ్ ఏంటంటే కుడి కన్ను తీసి ఏం చేయాలి? కుడి కన్ను తీయాలి. ఒకవేళ 32వ పన్ను ఇది రాలేదనుకో, లెక్కబెట్టి ఏ పన్ను తీయాలి? ఆ 32వ పన్ను ఏ వరుస అయితే రాలిందో ఆ వరుసని, ఏ పన్ను అయితే తీసాడో ఆ పన్ను ఏం చేయాలి? తీయాలి, ఓకేనా? దానికి పగకు పగ చెల్లవుతుంది పాత నిబంధన కాలంలో. కానీ కొత్త నిబంధనకు వస్తాను ఏం చేస్తున్నట్టు యేసుక్రీస్తు వారు మీ శత్రువుని ఏం చేయాలంటే మీ పొరుగువాన్ని ప్రేమించి మీ శత్రువుని ఏం చేయాలి? ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమైనా మీ పరలోకపు తండ్రి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువుని ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ప్రేమించుడి, ఓకేనా? ఏం చేయాలంట? శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించండి. నిజంగా ప్రేమిస్తాం చెప్పండి? ప్రేమిస్తాం లేదు? ఎందులో నేను చెప్పింది ఏంటి ఇప్పుడు గుర్తుందా? ఒకసారి ఏం చెప్పానా గుర్తుందా? ఏం చెప్పినా? ఇతరుల పట్ల ద్వేషం లేకుండా మానవత్వం కలిగి వారిని ఏం చేయాలి? చెప్పండి? ప్రేమించాలి, ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఇతరుల పట్ల ఎలా ఉండాలి చెప్పండి? ఇతరుల పట్ల ద్వేషం లేకుండా మానవత్వం కలిగి ఏం చేయాలి? మానవత్వం కలిగి వాళ్ళను ప్రేమించాలి, ఓకేనా? రైట్, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే మీ శత్రువుని మీరు ఏం చేయాలంటే మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండేటట్లు ఏం చేయాలంట? శత్రువుని ఏం చేయాలంట? ఏం చేయమని చెప్తున్నాడు? శత్రువును ప్రేమించండి. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ఏమని ప్రార్థన చేయాలి? హింసించే వారి కొరకు ఏమని ప్రార్థన చేయాలండి? శత్రువుని ఏమో ప్రేమించాలంట, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. ఏమని ప్రార్థన చేస్తారు హింసించే వారి కొరకు?
ఏమని చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఏంటంట, సరే ఫస్ట్ విషయానికి వద్దాం. శత్రువులను ప్రేమిస్తారు చెప్పండి ఫస్ట్గా. 8వది ఏంటంటే క్రైస్తవులు మనకు ఉండాల్సింది ఏంటంటే ఇతరుల పట్ల ఏం చేయాలి? ద్వేషం అనేది పక్కకు పెట్టేసి ఏం చేయాలి? మానవత్వం కలిగి ఏం చేయాలి? అవతలను ఏం చేయాలి? ప్రేమించాలి. ఓకేనా? మానవత్వం అంటే ఏంటో తెలుసా? అసలు తెలుసా లేదా? మానవత్వం అంటే తెలుసా? మానవత్వం అంటే ఏంటి? ఫస్ట్గా మానవత్వం అంటే ఏంటి చెప్పండి? ఒకవేళ అవతల మన శత్రువు ఉన్నా సరే వాడు బాధలు, ఇబ్బందులు, పెయిన్లో గురవుతా అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అన్ని గాయం చేసిన ఆ పరిస్థితి అంతా కూడా ఏం చేయాలి చెప్పండి? అది వదిలేసి ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఆ కార్యక్రమాన్ని ఏం చేయాలి? అది చూడాలి. ఒకవేళ వాడే నీకు గాయం చేసిన, వాడే నీకు దెబ్బ తాకి చూసి అప్పుడు నవ్విండేమో ఆ సందర్భంలో, కానీ నీ లోపల మానవత్వం ఉందని అవతలం తెలవాలంటే ఏం చేయాలి? ఆ పరిస్థితిలో ఎలా అయితే స్పందించాలో ఏం చేయాలి? మనము స్పందించాలి. అది మన అవతలోడు బాధలుంటే మనం స్పందించడం అనేది ఏంటి చెప్పండి? మానవత్వం. ఓకేనా? అవతలోడు ఇబ్బంది పడుతుంటే మనం స్పందించడం అనేది ఏంటి చెప్పండి? కనీస మానవత్వం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి? శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించండి. ఎట్లా ప్రేమించాలి మరి? ఎట్లా ప్రేమించాలి చెప్పండి? శత్రువుని ప్రేమించాలి. అవతలోడు మనకు ఇబ్బంది చేసినప్పుడు, గాయం చేసినప్పుడు, ఏదైనా ఆపద కలుగుతున్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? శత్రువుని ప్రేమిస్తారా లేకపోతే ద్వేషిస్తారా? ద్వేషించకుండా ఏం చేయాలంట? ఇతరుల పట్ల ఏం చేద్దంట? ద్వేషాన్ని నింపుకోకుండా ఏం చేయాలంట? మానవత్వం కలిగి అవతలను ప్రేమించాలి. నిజంగా ఎలాంటి ద్వేషం అనేది మన మనసులో లేదా? ఏ వ్యక్తి పైన ఉందా లేదా? ద్వేషానికి ఉండే కొన్ని లక్షణాలు ఏంటంటే ఆ వ్యక్తులను చూడగానే ఏం చేస్తాం చెప్పండి? మనం చిరాకు పడతాం. ఓకేనా? ఏ వ్యక్తిని అయితే మనం ద్వేషిస్తున్నామో ఆ వ్యక్తి మనం ముందే కనపడగానే ఏం చేస్తామంటే ఫస్ట్గా ఏం చేస్తామంటే చిరాకు పడతాం. వాడు ఉంటేనే మనకు నచ్చదు, ఒళ్ళంతా మండిపోతుంది. ఓకేనా? ఇది ద్వేషానికి ఉండే లక్షణాల్లో ఒకటి. ఇంకోటి ఏంటంటే వానితో సరిగా మాట్లాడడానికి మనం ఏం చేయము? మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఇష్టపడం. మాట్లాడతాం కానీ ఎలా? మనం ప్రేమిస్తున్న వారితో, అంటే మనం ఏవైతే మనం ఎక్కువ ఇష్టపడుతున్నామో వాళ్ళతో మాట్లాడినట్టుగా వీళ్ళతో ఏం చేయము? మనస్ఫూర్తిగా లోపల నుంచి ఆ మాట్లాడిన ఏదో పైన ఉన్నామంటున్నా, తిన్నామంటే తిన్నా, ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. ద్వేషించే వ్యక్తి, లోపల ద్వేషించే వ్యక్తి ఇట్లా మాట్లాడతాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? ఇంకో విధంగా ఏం చేస్తాడు? ఏదైనా చిన్న విషయం అతని నుంచి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఏం చేస్తాడు? ఏదో ఒక దాని మీద వంక మీద పెట్టి ఏం చేస్తాడు? అతన్ని తిట్టేయడానికి ప్రయత్నం, అంటే కసురుకోవడానికి కానీ, తిట్టేయడానికి కానీ, లేకుంటే అతన్ని అక్కడ నుంచి నువ్వు పక్కెళ్ళి ఏమైనా పని ఉంటే నేను చూసుకుంటా, నీకు చేయనికి రానప్పుడు ఎందుకు చేయాలి? ఓకేనా? ఇట్లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఇతనికి ఏముంది? ఆల్రెడీ ద్వేషం, అక్కస్తుంది. కాబట్టి ఏం చేస్తాడు? అతను అంటేనే ఏం చేయలేడు, ఓర్వాడు. కానీ ఏం చేస్తాడు? మీకు తెలుసులో, ఎప్పుడైతే ఆ ఓర్వనితనం ఉందో ఆటోమేటిక్గా అవతల వ్యక్తి మీద మనం చూపించేవన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. అవతలోనికి ఆల్రెడీ తెలుసు. మనము ఎంత మంచిగా మాడదామని చూసినా కానీ మన లోపల ఉండే ద్వేషం అంత మంచిగా ఆ వ్యక్తితోనే అంత ఏం చేయదు చెప్పండి? మనం శత్రువును ప్రేమించేంత విధంగా మాట్లాడలాగా మన లోపల మాట అనేది రాదు. ఎందుకు? ఆల్రెడీ నీ లోపల ఏముంది? ద్వేషం అనేది నిండిపోయింది కనుక మన అవతల వ్యక్తితో మంచిగా మాట్లాడుతున్నట్టు నటించినా కానీ నువ్వేం చేయలేవు? మంచిగా మాట్లాడలేవు. కిందికి ఇంకా కొద్దిగా ముందు చెప్తున్నాడు. అసలు ఏంటంటే 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఏం చేస్తున్నాడంట? వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించినలా మీకు ఏం ఫలం కలుగును? నెక్స్ట్ ఏంటంట? ఏమని చెప్తున్నాడు చెప్పండి? సరే మీకు ఇది అర్థమైందో కాలేదని కొద్దిగా ముందుకెళ్ళి చెప్తుంది ఏంటంటే మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకు ఏంటి లాభం? ఏంటి? మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తేవాలంటే లాభం ఏముంటుంది చెప్పండి? అవునా కదా? ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్స్ తెచ్చేసి నువ్వే ఏదో గిఫ్ట్స్ ఇచ్చేస్తే అక్కడ ఏమైపోతుంది చెప్పండి? లెక్క అనేది సరిపోతుంది. అట్లాంటప్పుడు నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి లాభం ఏంటి చెప్పండి? నువ్వు ఇచ్చిన వాళ్ళకే ఇస్తే, నువ్వు చేసిన వాళ్ళకే చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? అవునా కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడు, ఎప్పుడైతే ఒక వ్యక్తి నీ మీద పగబెట్టుకున్నాడు, నీకు శత్రువుకున్నాడో అట్లాంటి వాడిని ఏం చేసుకోవాలి? నువ్వు నీ మంచితనంతో, నీ ప్రేమతో ఏం చేయాలి? మిత్రునిగా చేసుకోవాలి. లేకపోతే అవతల అట్లాంటి వాడితో ఏం చేయాలి? మనం మంచిగా ప్రవర్తించాలి. అవునా కదా? నువ్వు మంచోనితో ఎట్లాగో ఏం చేస్తావు? నువ్వు మంచోని మాడతావు. దాంట్లో నువ్వు క్రైస్తవునిగా నీకు గొప్ప ఏంటి అసలు? క్రైస్తవునిగా నీకు గొప్ప ఏంటి? నువ్వు మంచిగా మాట్లాడే వాడితో మంచిగా మాట్లాడి నీకు గొప్ప ఏంటి? చాలా సందర్భాలు ఏం చేస్తామంటే
మనతో రాశిగా మాట్లాడడానికి ఏం చేస్తాం చెప్పండి? వెంటనే ఏం చేస్తాం? నోరు అనేది, గొంతులో బేస్ అనేది పెరుగుతుంది, అవునా కదా? వెంటనే ముఖం మీద ఏమవుతుంది? కోపం అనేది వస్తుంది. ఎందుకు? అవతల వ్యక్తి అంటే మనకు అదే తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఏం చేస్తాం చెప్పండి? చిరునవ్వుతో పలికి. అదే తెలియని వ్యక్తి కూడా మనతో అమర్యాదగా ప్రవర్తిస్తే ఏం చేస్తాం చెప్పండి? వెంటనే రియాక్షన్ అనేది ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంటుంది, అవునా కదా? మరి క్రైస్తవునిగా దేవుడిచ్చిన బాధ్యత అంటే ఏం చేయాలంట? చెడ్డవారి మీద మంచివారి మీద నేను ఏం చేస్తున్నాడు? సేమ్గా రియాక్షన్ అనేది ఎలా ఉంది దేవుంది? చెడ్డవారైనా సరే మంచివారైనా సరే ఆయన పైనుంచి ఇచ్చే రియాక్షన్ అనేది సేమ్ ఉంది, అవునా కదా? మంచి వాళ్ళతో ఎలాగైతే ప్రవర్తిస్తున్నాడు దేవుడు, చెడ్డ వాళ్ళతో కూడా ఏం చేస్తున్నాడు? అట్లాగా ప్రవర్తిస్తున్నాడు, అవునా? క్రైస్తవునిగా మనం కూడా మంచులతో మంచిగా ప్రవర్తించి చెడ్డలతో ఏం చేయాలి? మనకు వచ్చే కథలు ఏంటంటే, మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ముళ్ళుని ఏం చేయాలి చెప్పండి? ఎట్లా తీయాలి? ముళ్ళుని ఏం చేయాలి? ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళుతోనే తీస్తే ఏమవుతుంది? అది వెళ్తుంది. లేకుంటే మొరాయిస్తుంది, మొండి చేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? అట్లాంటి ప్రయత్నాలు మనం చేయదు. ఎందుకంటే క్రీస్తుని ధరించావు, క్రీస్తులో ఉన్న వ్యక్తి కనుక వాడేదో బెదిరిస్తే నేను కూడా బెదిరిస్తే అయిపోతుంది అనే దానిలోనికి, అట్లాంటి రియాక్షన్లోనికి మనం వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఇంకా చూడండి, కిందికి వెళ్తూ చెప్తున్నాడు, సుంకర్ను అలాగ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రమే వందన చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? ఏంటంట? మీ సహోదరులకు మాత్రమే మీరు వందన చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచుంది ఏంటి? ఓకేనా? ఈ మాట ఏంటో మీకు అర్థమైందా? అందరు బైబిల్ చూస్తున్నారా లేదా? మీ సహోదరులకు మాత్రమే మీరు వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేసేది ఏంటి? అర్థమైందా లేదా? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? ఏమర్థమైంది? మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏంటి? ఏం చేస్తారు చెప్పండి? మీకు బాగా పరిచయం, ఫంక్షన్లకు కానీ ఏమైనా పోయినారంటున్నాను, బాగా పరిచయిస్తున్నారంటే ఏం చేస్తారు చెప్పండి? ఫంక్షన్ అంటేనే మన ఫ్యామిలీ అందరూ వస్తారు, అవునా కదా? కానీ కొందరు ప్రత్యేకంగా ఏం చేస్తారు చెప్పండి? అరే అన్న నువ్వు వచ్చినావు, అరే బావ నువ్వు వచ్చినావు, అరే తమ్మి నువ్వు వచ్చినావు, అవునా? అవునా? వాళ్ళు వచ్చి గట్టిగా హగ్ చేసుకోవడం, హ్యాండ్ ఇవ్వడం, ఏదో ఒకటి ఇస్తారు, అవునా? వాళ్ళతోనే మనం ఏం చేస్తాం? ఫస్ట్గా పలకరించుకుంటూ వాళ్ళతో పక్కన వాళ్ళందరూ ఎవరు? మరి పక్కన వాళ్ళందరూ ఎవరు అండి? నీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, నీ ఫంక్షన్ అయినప్పుడు పక్కన వాళ్ళందరూ ఎవరు? ఆ ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ ఎవరు? అవునా కదా? నీ చుట్టాలే కదా, అవునా కదా? వాళ్ళు నేను పలకరించలే, నువ్వేం చేయవు? పలకరించి చూస్తావు కానీ ఏం చేయవు? పలకరించు, అవునా కదా? నన్ను పలకరించి, నేను ఇప్పుడు నేను పలకరించినానికి ఈయనతో నేను వెళ్ళిపోతాను. వాడు వచ్చిన, అరే అన్న చూసుకోలే అన్న, సారీ అన్న, అరే బాగున్నారు అన్న, వాడు వచ్చి పలకరిస్తేనే మనం ఏం చేయాలి? ఇది ఒకటి చేసేది, బయట వాళ్ళు చేసేది, అవునా? అన్యులు చేస్తే అలా చేస్తారు. మీరు క్రీస్తులోనికి వచ్చారనుక వాడు పలకరేయకుండా మనం ఏం చేయాలి? అందరితో ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? కలుపుగోలుతో అంటే కలుపుగోలుతనం అవతలను పరికరించకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? అవతలంతో వెళ్ళి కలిసి మాట్లాడి ఏం చేయాలి చెప్పండి? అట్లా మంచిగా కలుపుకునే తత్వం అనేది మనలో ఉండాలి, అవునా కదా? మనతో మంచిగా మాట్లాడుతూనే, మనతో ఉన్నోనితోనే నేను వెళ్తాను, వానితోనే నేను చూసుకుంటాను, వాడైతేనే నాకు దోస్తి, నేను మాట్లాడితేనే మాట్లాడతాను, మాట్లాడుకుంటే మాట్లాడను, ఇవన్నీ చేసి ఎవరు చెప్పండి? నీ సహోదరులకు. ఒకవేళ అక్కడ ఏం చెప్తుందంటే ఏంటంటే నీ సహోదరులకు మాత్రం నువ్వు వందనం చేసినట్లా మీరు ఎక్కువ చేస్తే ఏంటి చెప్పండి? ఇంకెక్కువ చేస్తే ఏముంది? మీరు షో చేయడానికి వస్తున్నాడు అంతే కదా. ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తే తెలుసుగా షో చేయడం అంటే ఏంటి చెప్పండి? అదే జీవపు డంబం అనమాట. మన గొప్ప మనం చూపించుకోవడం, కావున మనం తెలిసిన కూడా మన గొప్ప అనేది మనం చూపించుకోవడం. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే ఏం చేయాలి? అందరితో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అందరితో ఎప్పుడైనా సరే క్రైస్తవులుగా మనకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ క్రైస్తవులుగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? అవతల వ్యక్తితో ఎలా ఉండాలి చెప్పండి? మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. క్రైస్తవుల మీద ముఖ్యంగా ఉన్న బాధ్యత ఏంటంటే అవతల వ్యక్తి ఎవరైనా సరే ఏం చేయాలి చెప్పండి? మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మర్యాదపూర్వకంగా అవతల వ్యక్తి ఏం చేయాలి? మనం గౌరవంగా ఎప్పుడు కూడా మన ప్రవర్తన అనేది వాళ్ళ ముంగట చూపించాలి. క్రైస్తవులుగా ఓహో పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు, ఓ క్రీస్తులో ఉన్నారు, క్రైస్తవులా అని తెలుసుకునే విధంగా మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా మర్యాదగా అవతలోడు చూస్తే మర్యాదపూర్వకంగా మన ప్రవర్తన అనేది ఉండాలి క్రైస్తవులుగా. ఓకేనా? రైట్. వాడు పలకరిస్తే పలకరిస్తాను, వాడు ఏదో వాడు చూస్తున్నాడుగా వాని మొక్క నేను చూడాలి, వాని దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు పరిచయం చేసుకోవాలి, వాళ్ళని ఎందుకు పలకరించాలి? వెళ్ళేదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఫంక్షన్లో, అవునా? రోజు ఒక దావత్ ఉంటుందా మీకు? రోజు ఒక దావత్ ఉన్నా మీరు వెళ్తారా అసలు? అవునా? ఫంక్షన్లకు కానీ దావత్లకు కానీ వెళ్ళేది ఏంటంటే మరీ
తెలిసిన వాళ్ళు అయితేనే, దగ్గర బంధువులు అయితేనే ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకైతేనే వెళ్ళి వాళ్ళ దాంట్లో ఒక 2 రోజులు లేకుంటే ఒక రోజు లేకుంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఏం చేస్తారు, టైం స్పెండ్ చేసి మరలా వచ్చేస్తారు. అట్లాంటి సమయంలో కూడా మీరు ఎవరితో కూడా పలకరించకుండా, మాట్లాడకుండా మీ సహోదరులకు మీరే వందనం చేస్తే మీరు ఎక్కువ చేసేది ఏముంటుంది చెప్పండి? అవునా కదా? మనకు మంచిగా మాట్లాడుతున్న, మంచిగా అవతలంతో ఎడముఖం పెడముఖం అని ఎప్పుడైతే మనం ఇట్లా ఉంటాం, ఏం చేస్తున్నాడు చెప్పండి? నిజంగా మన భక్తి జీవితం అనేది సరిగా ఉన్నట్టేనా? నీ భక్తి జీవితం పునాది అనేది సరిగా పడుతున్నట్టేనా? అవునా కదా? బైబిల్ అనేది కంపల్సరిగా హెచ్చరించేది ఏంటంటే మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి, చాలా జాగ్రత్తగా మన నడవడిక అనేది కంపల్సరీ అవతలోనికి మాదిరికరంగా ఉండాలి. ఎప్పుడైతే అట్లాంటి మాదిరి మన జీవితంలో ఉండదు, అవతలోడు మన క్రైస్తవులను ఎలా కనబెడతాడు చెప్పండి? అవునా కదా? ఎంతసేపు బైబిల్ పట్టుకున్నప్పుడే మనం క్రైస్తవులం, అవునా కదా? చర్చి నుండి బయటికి వెళ్ళినప్పుడే క్రైస్తవులం కదా. ఎప్పుడైతే మనం బయట ప్రదేశాలకు వెళ్ళామో ఆ యొక్క దేవుని యొక్క తేజస్సు అనేది మనం ఏం చేయాలి చెప్పండి? బయటపడే విధంగా మన యొక్క మర్యాద, మన యొక్క ప్రవర్తన, మన గౌరవ మర్యాదలు ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. అవతల వాళ్ళకి ఇచ్చేది కూడా మనం ఇచ్చే విధంగా ఎప్పుడు కూడా మన ప్రవర్తన అనేది కలిగి ఉండాలి. ఓకేనా? చెప్తూ కిందికి చెప్తున్నాడు, ఇంకా అన్యజనులు అలాగ చేస్తున్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? పరిపూర్ణులుగా ఉండండి. ఓకేనా? పరలోకపు తండ్రి ఎలాంటి వాడంట? ఎట్లాంటి వాడు? పరిపూర్ణుడు. మంచివాడైనా చెడ్డోడైనా వర్షం కురిపిస్తాడు, వానితో మాట్లాడతాడు, వానికి కావాల్సిన అన్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు సమకూరుస్తాడు. చెడ్డోళ్ళే వీడిని నేను సమకూర్చా, ఈయనకి కావాల్సిన నేను ఇయ్యా అని దేవుడు ఏం చేయడు, ఎప్పుడు కూడా అలా తోసేయడానికి ఇష్టపడు. కానీ మనిషి దేవుని స్వరంలోకి వచ్చాను, క్రీస్తుని నమ్మానని తెలిసిన తర్వాత కొన్ని స్వార్థాలు, కొన్ని అడ్డంకులు మనకి ఎందుకు వస్తున్నాయి మధ్యలో? ఎందుకు వస్తున్నాయి అప్పుడు? అవన్నీ కూడా ఏంటి? మానవత్వం లోపించిన లక్షణాలు అవన్నీ కూడా. మనుషులు ఏంటి చెప్పండి? మానవత్వం అనేది నానాడి కొద్దిగా ఏమవుతుంది? క్షీణించిపోతుంది. వాడు మాట్లాడితే నేను మాట్లాడతానులే, వాడు పలకరిస్తే నేను పలకరిస్తానులే, వాళ్ళతో నాకు పని ఏంటి, అవునా, నాకు అవసరం ఏంటి అనే విధంగా ఏం చేస్తుంది? మనిషిలో యొక్క క్యారెక్టర్ అనేది బిల్డ్ అయిపోతుంది. అంత్యదినాలకు వస్తాను ఏంటంటే మనిషి యొక్క క్యారెక్టర్ అంటే నాకు అవసరం ఉన్నంత నేను ఏం చేస్తాను? మాట్లాడతాను. నాకు అవసరం లేకుంటే వానితో నాకు కూడా ఏంటి చెప్పండి? ఎలాంటి అవసరం లేకుండా ఎందుకు పలకరించాలి, వానితో టైం వేస్ట్ చేయడం ఎందుకు అనే దశలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అట్లాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. 19 మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం ఇందులోనే ఏంటంట? 19వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలను అనునవే అని చెప్పిన అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించు ఉన్నాయి. ఆ యవ్వనుడు ఇంకా నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణమగుటకు కోరినేడలా పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. ఏంటంట? నీవు వచ్చి ఏంటంట? నన్ను వెంబడించుమని చెప్పిన. ఏంటంట అక్కడ నెక్స్ట్ చెప్తున్నాడు, అయితే మిగులు ఆస్తి వెళ్ళవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది. ఏమైపోయిందండి చెప్పండి? ఏం చేశారండి? ఆ వచనాన్ని సరిగా చదవలేదా? ఓకేనా? కింది మాటలో 22వ వచనం ఒకసారి మరలా చదవండి. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు. అయితే ఏంటంట? నీ ఆస్తిని ఏం చేయమన్నాడు? బీదలకి. అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాడు. ఆస్తిని అమ్మిచ్చాడు ఏంటి చెప్పండి? ఆయనకు చాలా ఆస్తి, అవును, మిగులు ఆస్తి గలవాడు. కొద్దిగా అమ్మిస్తే ఏమైనా అవుతుందా? దానికి ఏమైనా నష్టం అవుతుందా? మరి ఎందుకు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు? ఆస్తి ఆయనకి ఏంటంట అప్పుడు చెప్తుంది ఏంటంటే 22వ వచనం మీరు జాగ్రత్త ఏంటంటే అక్కడ ఏమనుంది? మీకు అంటే చాలా ఆస్తి ఉంది, అవునా కదా? కానీ యేసుక్రీస్తు చెప్పిందంటే ఆస్తిని ఏం చేయి, కొద్దిగా ఆస్తి నీ దగ్గర ఉందో బీదలు ఎవరైతే ఉన్నారో నీ చేతనైనా ఏం చేయి, సహాయం చేయని చెప్పాడు. కానీ నెక్స్ట్ మాట ఏం చెప్పాడు చెప్పండి? కింది వస్తున్నాడు ఇంకా బీదలకు అమ్మి అప్పుడు నీకు పరలోకమందు ధనం కూడా. ఏం చేయాలంట? ఏం చెప్తున్నాడండి? ఏం చెప్పాడు? నీవు వచ్చి ఏమైందంటే చెప్పండి? ఇప్పుడు ఏమైంది?
ఆస్తి ఆయనకు చాలా ఉంది, అమ్మి ఇవ్వడంలో ఆయనకి ఏం బాధ కూడా లేదు, అవునా కదా. కానీ ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయమని చెప్తున్నాడు, ఏం చేయని చెప్తున్నాడండి. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రం యేసుక్రీస్తుతో డైరెక్ట్ మాట్లాడారు, అవునా కదా. ఒకటి యవ్వనస్తుడు, రెండో ఆయన ఎవరు చెప్పండి, నికోదేము. రాత్రి వేళలో వచ్చి నికోదేము. ఇద్దరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, యేసుక్రీస్తుకు ప్రత్యేకంగా సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడతాడు. మిగిలిన సందర్భాలు అంతా కూడా గుంపులో గోవిందం మాత్రమే మాట్లాడతారు తప్ప ఇద్దరు మాత్రమే ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారితో సపరేట్గా కొద్దిగా టైం తీసుకొని మాట్లాడతారు. అంటే అంత చాలామంది గుంపు ఉన్నా కానీ సపరేట్గా యేసుక్రీస్తు వారికి సమయం కేటాయించి మాట్లాడేది ఈ వ్యక్తి ఎంతో గొప్పవాడు చెప్పండి, అవునా. చాలా గొప్పోడే. కానీ మీకు తెలుసలేదు, ఈ కొన్ని ముందు విషయాల్లోనే యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉంటారు చెప్పండి. చాలామంది శిష్యులు ఉంటారు. చాలామంది శిష్యులు ఉంటే ఎప్పుడైతే ఆయన వెంబడించమని చెప్తారో ఏం చేస్తారు, చాలామంది ఏం చేస్తారంట, ఏం చేస్తారు, శిష్యులు చాలామంది తిరుగుతున్నారండి. తిరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు అయితే ఒక మాట చెప్పగానే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏవైతే నేను చేస్తున్నానో ఆ క్రియలను ఎప్పుడైతే చేయాలి, క్రీస్తును అనుసరించి నన్ను వెంబడించి బ్రతకాలంటారో అవన్నిటిని చేయలేక చాలామంది ఏం చేస్తారు చెప్పండి, వెనుక తిరిగిపోయారు. ఓకే, ఆస్తి నమ్మడం నాకు పెద్ద విషయం కాదు, కానీ ఎప్పుడైతే నన్ను వెంబడించన్నాడో ఆల్రెడీ 70 మంది అంటే ఆయనకున్న శిష్యులు చాలామంది ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు, ఆయన వదిలేశారు. ఎందుకంటే ఆయనను వెంబడించి నడవడం అనేది ఏంటి చెప్పండి, చాలా కష్టం. ఆస్తి నమ్మడం కంటే కష్టం ఏంటంటే ఆయనను అనుసరించి నడవడం చాలా కష్టం. ఆస్తి పెద్ద విషయం కదా, అవునా. మిగిలిన ఆస్తి కలవాడు, కొద్దిగా ఆస్తి పోయినా దానిలో ఎఫెక్ట్ ఈయనకు వచ్చేది ఏం లేదు. చాలా ఆస్తి ఉంది ఆయనకు, దాంట్లో కొద్ది ఆస్తి ఇచ్చినా సగం ఇచ్చినా దానివల్ల ఈయనకు నష్టం ఏం కూడా లేదు. ఎందుకంటే ఏం చేస్తున్నాడు ఎప్పుడు, చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, ఇతను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నప్పుడు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నట్టు ఏం చేస్తున్నాడు, దానికి దేని మీద కూడా ఏం లేదు, పెద్దగా ఆశ అనేది ఏం లేదు, అవునా కదా. పెద్దగా కోరికలు అనేవి ఏమి కూడా ఎక్కువ లేవు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడించాలనే మాట చెప్పాడు అప్పుడు ఏం చేశారు చెప్పండి, నాతో కాదు వెంబడించడం లేదు, డబ్బంటే ఇస్తాను, ఏదైనా చేస్తాను, కానీ నిన్ను వెంబడించడం అంటే ఏంటి చెప్పండి, నాతో కాదు, అవునా కదా. నిజంగా మన జీవితంలో ఇలా ఉంటుందా ఉండదా, యవ్వనస్తులు ఎరిపినట్టు మనం కూడా ఏం చేస్తాం చెప్పండి. ఆస్తి కాదని బాధ ఏంటి చెప్పండి, క్రీస్తుని వెంబడించడం అంటే బాధ, క్రీస్తుతో నడవాలంటే బాధ. వ్యక్తులకు డబ్బు కాదు సమస్య, ఏంటి చెప్పండి, సమస్య అంటే ఏంటి చెప్పండి, క్రీస్తుని వెంబడించి నడవడం అంటేనే సమస్య, అవునా. మీకు తెలుసో లేదో, ఇప్పుడు సమాధుల గురించి మొత్తం క్లీన్ చేస్తున్నారు అక్కడ, అవునా. సమాధుల గురించి క్లీన్ చేస్తున్నప్పుడు సంఘానికి 4,000 పడ్డాయి, మొత్తం 36,000 రూపాయలని. ఈమంటే ఏం చేశారు చెప్పండి, చకాటాకి ఏం చేశారు, ఇచ్చేసారు. 36,000 అయిపోయినాయి, కలెక్ట్ అయిపోయినాయి, అదంతా క్లీన్ చేస్తున్నారు అక్కడ సమాధుల గురించి, ఓకేనా. డబ్బు ఇవ్వాలంటే ఏంటి చెప్పండి, పెద్ద సమస్య కాదు. కానీ అక్కడ మంది వచ్చి వర్క్ చేయాలంటే ఏంటి చెప్పండి, కొద్దిగా నిలబడి పర్యవేక్షించాలి అన్నప్పుడు ఏమైపోయింది చెప్పండి, టైం సరిపోదు. డబ్బులా 4,000 కాబట్టి ఇంకో 2,000 అడుగు ఇస్తాను, కానీ మమ్మల్ని వచ్చి అక్కడ ఉండమంటే ఏంటి చెప్పండి, అవునా కదా. మేము అక్కడ నిలబడాలి, మేము అక్కడ పర్యవేక్షించాలంటే ఏంటి, కాకపోతే ఇంకో 2,000 ఎక్కువ తీసుకో, కానీ ఏంటి చెప్పండి, మా టైము సరిపోదు, మా బిజీ ఏంటి చెప్పండి మాకు, అవునా కదా. మా బిజీ మాకు, మా బిజీ షెడ్యూల్ మాకుంది. నీకేమైనా కావాలంటే చెప్పి మేము అడ్జస్ట్ చేస్తాం, పైసలా, ఇంకేమైనా సామాన్లా, ఇంకేమైనా వగైరా ఎక్సెట్రా ఇంకేమైనా ఉంటే అవి మేము అరేంజ్ చేస్తాం. కానీ మేము ప్రత్యేకంగా వచ్చి దాంట్లో నడవాలి, దాంట్లో మెలగాలంటే ఏంటి చెప్పండి, మాతో అవ్వని పని అది, ఓకేనా. రైట్. మనుషులందరూ కూడా ఏంటంటే క్రీస్తుని ఏంటి చెప్పండి, క్రీస్తు కొరకు ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ క్రీస్తుని వెంబడించడం అనేది ఏంటి చెప్పండి, మీకు కూడా అదే కష్టమా కదా, అంతేనా కదండి. ఏమైనా సభలో అనుకోండి, వంటలు చేస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ చేయడానికి ఇష్టపడతారు, కానీ సభల్లో విన్న మాటలానుసారంగా బ్రతకాలంటే ఏంటి చెప్పండి, ఏం చేస్తారు, అవునా కదా. సభలు ఏమైనా అయ్యాయి అనుకోండి, దాని గురించి వంటలు చేస్తారు, అవునా, కావాల్సిన అన్నీ చేస్తారు, ఉదయం 5 గంటలకి వెళ్ళేస్తారు, ఏ పనున్నా చకచకా చేస్తారు. కానీ ఏవైతే మాట్లాడినారో ఆ మాట్లాడిన నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఏం చెప్తారు చెప్పండి, నిజంగా, అవునా కదా. ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నారు అట్లా, అన్ని పనులు చేస్తున్నాం బాగానే ఉంది, కానీ నిజంగా మాటలను అనుసరించి మనం బ్రతుకుతున్నామా, ఏవైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని అనుసరించి బ్రతుకుతున్నాం అంటే ఎవరికి వచ్చిందే మనకు కూడా వస్తున్నారు కదా. పని అంటే చేస్తాం, కానీ దాన్ని అనుసరించి నిజంగా బ్రతకడం అంటే అవుతుందా మనతోనే. అతనికి వచ్చిన వ్యసనం ఏంటి చెప్పండి,
డబ్బు అంటే ఇస్తాను, కానీ డబ్బుకు కాదు నా ప్రాబ్లం. నిన్ను వెంబడించడం అంటే ఎలా వెంబడిస్తాను చెప్పండి? నిన్ను వెంబడించుకు బ్రతకమంటే నేను ఎలా బ్రతుకుతాను? అవునా కదా? నిజంగా క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి చెప్పండి? ఎవడైతే అనుదినం నా సిలువెత్తుకొని మోస్తాడో వాడు ఏం చేస్తాడంట? నాతో ఉంటాడు వాడు. ఓకేనా? ఎవడైతే నన్ను నమ్మాను అనుకుంటాడో వాడు ప్రతిరోజు కూడా ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని మోయాలి. అవునా? క్రీస్తు సిలువను ఎత్తుకొని మోయాలి అంటే క్రీస్తులాగా బ్రతకడానికి ప్రతిరోజు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? పూరికొల్పబడాలి. మనల్ని మనం ఏ విషయాల్లో తప్పుగా ఉన్నామో, ఏ విషయాల్లో ఇంక ఎదగలేకపోతున్నాం, వాటి అన్నింటినీ కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది అన్నీ పక్కకు పెట్టేసి డబ్బులు అయితే ఇస్తాను, నేను సేవ్ అయితే చేస్తాను, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయో నేను చూస్తాను, ఈ ఎవరు కావాలి చెప్పండి? అవునా కదా? ఇవన్నీ ఎవరు? క్రీస్తు కావాలా? ఇవన్నీ అవసరమా? అవునా కదా? ఇవన్నిటితో అవసరం ఏంది? ఎవరు చెప్పిందంటే నీ డబ్బు ఆస్తి నాకు అవసరం. ఎవరు కావాలి చెప్పండి? నువ్వు కావాలి నాకు. అవునా కదా? పని చేయడానికి నువ్వు కావాలి, నాతో సహకరించడానికి నువ్వు కావాలి. అదే మాట నేను దేవుడు అడుగుతున్నాడు. నువ్వు చేస్తావు? మరి చేస్తారండి? మనం అనుకుంటామంటే దేవునికి ఎన్నో అవసరం. సంఘాల్లో ఫ్యాన్లు అవసరం ఉన్నాయి, టేబుల్ అవసరం ఉన్నాయి, చైర్లు అవసరం ఉన్నాయి, లేకపోతే సంఘానికి సంబంధించి ఇంకేదో సామాన్లు అవసరం ఉన్నాయి. ఈ అన్నీ అవసరం ఉన్నాయి అనుకుంటే అసలు దేవునికి నేను అవసరం ఉన్నప్పుడు గుర్తుందా నీకు? ఇవన్నీ కాదు. ఇవన్నీ ఉన్నా లేకుండా ఏం చేయాలి చెప్పండి? చైర్ లేకుంటే కింద కూర్చొని సేవ చేసుకోవచ్చు. మైక్ లేకుంటే మనం గట్టిగా మాట్లాడి ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నువ్వు దేవుని లేకుంటే ఇంకెవరు చేస్తారు చెప్పండి? అవునా కదా? దేవునికి కావాల్సిన మనకు అందుబాటులో ఉండకుంటే దేవుడు, మీకు ఒక విషయం తెలుసలేదు, ఎప్పుడైతే దేవుడు మనం అంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం నెరవేర్చమో ఆ పని అనేది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నీ ద్వారా జరగాల్సిన పని అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? పెండింగ్లో పడిపోతుంది. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం నేను సృష్టించాడు. నీ పని నువ్వు చేయాలి. ఎప్పుడైతే నీ పని నువ్వు చేయవో ఆ పని అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? నీ ద్వారా జరగాల్సిన వర్క్ అంతా కూడా ఏమవుతుంది? పెండింగ్లో పడిపోతుంది. అవునా కదా? నీ ఏదైనా కార్యాలయానికి వెళ్ళండి, ఆ వ్యక్తి అక్కడ సంబంధించిన ఆ వ్యక్తి ఆ ఆఫీసర్ రాలేదనుకోండి, ఆ వర్క్ ఏం చేస్తారు చెప్పండి? ఆ రోజుకు పెండింగ్ చేస్తారు. అవునా? ఆ వ్యక్తి రాలేదు, అది ఈరోజు చేయడం సాధ్యం కాదు, ఇది అవ్వదండి అని పంపించేస్తారు. అవునా కదా? రైట్. మరి దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకంగా నీకు అప్పగించిన పని నువ్వు చేయకుండా ఎవరు చేస్తారు చెప్పండి? నీకు అప్పగించిన పని నువ్వు సక్రమంగా కంప్లీట్ చేయకుంటే ఆ పని ఎవరు చేస్తారు? దేవుడు అప్పగించిన బాధ్యత, నీ పని నువ్వు సక్రమంగా చేయకుంటే అవతల వ్యక్తి ఎవరు చేస్తారు చెప్పండి? నీకు అప్పగించిన బాధ్యత అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పెండింగ్లో పడిపోతుంది. అవును, అందుకే చెప్తాడు ఏంటంటే తలాంతుల విషయాల్లో మాట్లాడుతూ అదే చెప్తాడు. ఒకనికి 10, ఒకనికి 1, ఒకనికి 2, ఒకనికి 3 అనా ఇట్లాంటి తలాంతులను ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ తలాంతులను ఏం చేస్తున్నాడంట? అతనికి ఇచ్చిన స్కిల్స్ అని అతను పెట్టిన భారం అంతా కూడా ఏం చేస్తున్నాడంట? పూర్తి చేశాడు. అవునా కదా? నువ్వు కఠినోడు నాకు తెలుసు, అందుకే ఏం చేశాను? నేను పూర్తి చేశాను. ఇట్లాంటి సందర్భంలో ఎప్పుడైతే మనం ఉన్నామో నిజంగా దేవునికి దగ్గరగా రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం మనం? అవును, దేవునికి అనుకూలంగా మనం ఉన్నాము, దేవునికి అనుకూలంగా మనం మారాలి, ఇంకా మన పద్ధతి మార్చుకోవాలి, మన యొక్క అన్నీ కూడా ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ఎప్పుడైనా ప్రతిరోజు మీరు ఆలోచించుకున్నారు? లేకుంటే సండే ఒకరోజు రాగానే ఏదో సండే రావాలి కదా వచ్చేసాం, అయిపోయింది ప్రేరు, ఆ రొట్టెముక్కే తినేసాం, వెళ్ళిపోయాను విధంగా ఉందా మన యొక్క భక్తి జీవితం అనేది? అవునా కదా? ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో మన టార్గెట్ ఏంటంటే ఏంటి చెప్పండి? టార్గెట్ అంతా కూడా మనం అందరం కూడా క్రీస్తుతో లేపబడాలి, క్రీస్తుతో ఉండాలి. అవునా కదా? ఆ విషయాన్నంతా మర్చిపోయి ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్ళిపోయాం, మన భక్తి జీవితం అనేది కరెక్ట్గా చూసుకోకుండా పర్లేదులే ఏదో భక్తి అలా నడిపిస్తున్నాం కదా, ఏదో ఆదివారం వస్తున్నామా, సంఘానికి వస్తున్నామా, ఆధార్ వేసుకుంటున్నాం, వెళ్ళిపోయామంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది మనలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దుకోకుండా ఏదో కొద్ది ఇచ్చేస్తే అయిపోతుందిలే అనుకుంటే ఎట్లా కరెక్ట్ చెప్పండి? యవ్వనుడు ఏమంటున్నాడంట? యవ్వనుడు వచ్చి ఏమవుతుందంటే అతనికి వ్యసనం కలిగిందంట. తనను తాను అర్పించుకోవాలంటే ఏమైపోయాను చెప్పండి? వ్యసనం వచ్చేస్తుంది ఆయనకు. నన్ను నేను అప్పగించుకోవాలా, నాకెంతో బిజీ లైఫ్ అనేది ఉంది, నా లైఫ్ అనేది నాకు బిజీగా ఉంది, నేను దేవునికి ఎలా అర్పించుకుంటాను? చాలా విషయాలు కూడా మనం అన్ని చేయడానికి ఇష్టపడతాం, కానీ ఏంటి చెప్పండి? మన లైఫ్ అనేది దేవునికి చేయడానికి ఏం చేయం? మనం సాక్రిఫైస్ చేయం. దేవునిలా మనం మారడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయం. క్రీస్తులా ఎప్పుడైతే మనం మారుతుంటాం ఏం చేస్తాం? మనం ఆయనలో మనలో ఉంటాడు, మనతో సంచరిస్తాడు, మనం ఆయనతో ఏం చేస్తాము? ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈరోజు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? 3 విషయాలు. ఫస్ట్గా 6వది ఏంటంటే అన్యుల్లో నుండి మనం ఏం చేయాలి?
ప్రత్యేకింపబడి దైవ జనాంగం వలె బ్రతకాలి. ఓకేనా? 7వది ఏంటంటే దేవునికి రాజ్యానికి దగ్గరగా అవుతూ ఏం చేయాలి? లోకాశలను దూరంగా పెట్టేసేయాలి. 8వది ఏంటంటే ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఏం చేయాలి? మానవత్వం కలిగి అవతలను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇట్లాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికి ఎన్ని విషయాలైనాయి? 8 విషయాలైనాయి. ఇంకా 16 విషయాలు 24 అంటే మన స్వపరీక్ష మనం ఎప్పుడైనా సరే మనల్ని మనము ఆలోచించుకొని జాగ్రత్తగా క్రీస్తు రూపంలోనికి మారడానికి మరలా క్రీస్తు మన ముందుకు వస్తున్నాడు కనుక తల వంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. నిన్న మాటలు నాయన మా హృదయాలను కఠినపరుచుకుంటాను నాయన. మా హృదయాల్లోనికి వెళ్ళి నాయన మా హృదయాలను నాయన నీ వాక్యం ద్వారా నాయన సమాధానపరిచి నీ వాక్యంలో ఇంకా నాయన మా హృదయాలను సరిదిద్దుకొనగలుగుటకు నీలో నాయన ఇంకా బలం పొందగలుగుటకు నాయన మీరు కృపను మీ యొక్క ఆత్మ సాయాన్ని మాకు అనుగ్రహించిన నాయన. అలాగే జరిగిన బలను నా తోడుగా ఉండి విన్న మాటలు నాయన మా హృదయాల్లో బలపరచబడిన ఆయన నీ కొరకు ఇంకా బలంగా వాడబడులాగిన ఆయన నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి నాయన. ఇవనైనా క్రీస్తు శరీరం ద్వారా రక్తం ద్వారా ఇంకా బలం పొందుకొని నాయన మాలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకునగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ ఉన్నాను.